ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మాటిస్తున్నాను. కేదార్ ప్లీజ్ దాత్రి వద్దు. శిలా నేను ఇంటి కొడుకునని నిరూపించుకోలేను. ఇంట్లో వాళ్ళ ప్రేమ గెలుచుకోవడానికే కదా ఇన్ని రోజులు ఆగింది, ఇంత కష్టపడింది. తెలియని వయసులోనే అమ్మని పోగొట్టుకున్నాను దాత్రి. ఇప్పుడు పిన్నిని పోగొట్టుకోలేను. అమ్మలేని బాధని నా తమ్ముడికి మిగల్చలేను. వద్దు దాత్రి. ప్రాణాలు తీస్తేనే నిజాల్ని నిరూపించగలము అంటే ఆ పని నేను చేయలేను. సార్, ఏ టెస్టు లేదు, మీరు వెళ్ళండి. ఓకే సార్. డిఎన్ఏ టెస్ట్ వద్దంటే ఇప్పుడు ఈ ఇంటి వారసుడు ఇతనో కాదో ఎలా తెలుస్తుంది? ఎలా అయినా తెలుసుకుంటాం లాయర్ గారు. అది మీ సమస్య కాదు. అసలు ఇవాళ మా ఇంట్లో ఈ గొడవ జరగడానికి కారణమే మీరు. మా ఇంట్లో సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో మాకు బాగా తెలుసు. మీరు దయచేయండి. ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి పిన్ని. ఏం అవసరం లేదు. అయినా నా గురించి ఆలోచించడానికి నా కొడుకుండాడు. అబ్బోడా, వెళ్దాం పద. అమ్మి నిషి, నువ్వు కూడా రా. అమ్మి వదలండి. అమ్మా పదమ్మా. కళ్ల ముందే కుటుంబం ఇలా అయిపోతుంటే చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను కౌశికి. ఒకరికి న్యాయం, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంటే మంచికి చెడుకి తేడా తెలియట్లేదు. ఈ ఇల్లు కోలుకోలేని ఒక కష్టాన్ని తెచ్చి నెత్తిన పెట్టేశాను. నా వల్ల అందరూ బాధపడాల్సి వస్తుంది. ఎందుకు నీకింత ఆవేశం? ఇవాళ నువ్వు ఒక్క మాట జారటం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయింది. కొంచెం మాట్లాడే ముందు ఆలోచించచ్చు కదా. ఆహా, కేదార్ని నువ్వు నాన్న మాటలనొచ్చు, అది తప్పు కాదు. మీ అమ్మ నలుగురిలో నన్ను కొట్టొచ్చు, అది తప్పు కాదు. ఒక్క మాట జారిన నేను తప్పు చేసిందాన్ని కదా. నిషి, నేనలా అనలేదు. ఇంకెలా అన్నావు? చెప్పు యువరాజ్, చెప్పు. ఈ ఇంట్లో నాకంటూ ఎవరు లేకుండా పోయారు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను లేనా? హా, ఉన్నావు. ఎందుకు? మీ అమ్మ నలుగురిలో నన్ను కొడుతుంటే చూస్తూ నిలబెట్టానుకున్నావు. డిఎన్ఏ టెస్ట్ ఎలా అయినా ఆపాలని అమ్మలా చేసింది, అంతే నిషి. నీకు నీ కుటుంబానికి ఒక దన్నం. తల్లి సరే, తండ్రి సరే, గొప్ప కుటుంబం. నిషి, ఏంటి నువ్వు కూడా కొడతావా? కొట్టు. గుళ్ళో గంటలాగా ఉంది కదా నా చెంప. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొట్టు యువరాజ్, కొట్టు. ఏందమ్మీ, ఎందుకు అబ్బుడి మీద అరుస్తా ఉండావు? వచ్చారా? రండి రండి. ఏంట్రా, ఇంకా మీ ఎంట్రీ లేదనుకున్నాను. మీ గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మి నిషి, నేను చెప్పేదో తూరి విను. ఇంటికొచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాను కదా. చెప్పి చెప్పి నన్ను మోసం చేశారు. ఇప్పుడు కొత్తగా వినటానికేముంది? అయినా నేనేమంత కాని పని చేశానని నన్ను అందరి ముందు కొట్టి అవమానించారు. సారీ అమ్మీ. అమ్మీ జగదాత్రి నాపేదానికి నిన్ను కొట్టుండా. నేనేం చేసినా మీ మంచి కోసమే కదమ్మీ. అవును, మా మంచి కోసమే కదా. పెళ్లికి ముందే ఒక కూతుర్ని కని ఇంటికి తీసుకొచ్చారు. అమ్మే, నిజం తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకో.
శ్రీవల్లి మీ కూతురు. ఇదే కదా నిజం? ఇంకే నిజం తెలుసుకోవాలి? శ్రీవల్లి నా కూతురుకా? అమ్మో, ఈ తింగర్ దానికి నిజం చెప్తే ఆవేశంలో జగదాత్రి ముందు చెప్పినా చెప్పేస్తది. అదే జరిగితే ఇక నా కొడుక్కి ఇంట్లో స్థానం అస్సలుండదు. ఏంటి సగం సగం చెప్పి ఆపేస్తారు? పూర్తిగా చెప్పండి. నీ సగం బుర్రకి పూర్తిగా చెప్పినా అర్థం కాదు, ఇంకెందుకు చెప్పడం? ఏమీ లేదు. ఆ శ్రీవల్లి విషయం పక్కన పెట్టేయండి. ఆ అమ్మి సంగతి నేను చూసుకుంటానులే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలబ్బోడా, లేదంటే ఆ కేదారు శ్రీవల్లి వాళ్ళ వాటా కింద ఆస్తిని మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. శ్రీవల్లికి ఆస్తి ఎందుకు పోతుంది? అసలు తనకెందుకు ఆస్తినిస్తాం? అయ్యే ట్యూబ్లైట్, ఇంకా అర్థం కావడం లేదా? తన కూతురికి కూడా ఈ ఆస్తిలో భాగముందని మీ అమ్మగారు సెలవిస్తున్నారు. నేను అట్టా అనలేదు రాబోడా, దానికి వేరే లెక్కుండది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. కానీ మీరు ఆ జగదాత్రిని కేదార్ని ఇంట్లో నుంచి పంపించేదాకా చాలా జాగ్రత్తగా ఉండండి. తెలివైనోడు తెగేదాకా లాగడు. వాళ్లతో రచ్చకు దిగినప్పుడు విషయం మళ్ళీ DNA టెస్ట్ దాకా తీసుకొని రాబాకండి. ఈ రోజు ఏదో మాయ చేసినా గాని ఇంకో తూరి కేదార్ కూడా కనికరించడు. నా ఇంట్లో ఎవరెవరికో భయపడి నేను బతకాల్సి వస్తుంది. అంత నా కర్మ. నిషి, ఒకప్పుడు అత్తయ్య అత్తయ్య అని నా కొంగు పట్టుకొని తిరిగేది ఇప్పుడు నోటికొచ్చినట్టు నన్ను తిడుతోంది. పై జయంతి రాహుకాలంలో పుట్టినట్టున్నావుమే, చీని బతుకు. నువ్వు చేసిన పనికి ఒక భార్యగా గర్వంగా ఫీల్ అవ్వాలో లేదా ఒక ఫ్రెండ్గా కోపడాలో తెలియట్లేదు కేదార్. అందరి సంతోషం కోసం ఇంకా ఎన్ని రోజులు బాధపడుతూనే ఉంటావు? వాళ్ళని బాధ పెట్టి నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? నా తలరాతలో కన్నీళ్లే రాసిపెట్టినట్టున్నాయి. తలరాత దేవుడని నువ్వు ఊరుకున్నా, నేను మాత్రం ఊరుకోను. నిజం ఎక్కడ బయట పడిపోతుందో అని వాళ్ళ భయంతో అత్తయ్య గారు ఈరోజు చెయ్యి కోసుకుని నాటకమాడి నీతో మాట తీసుకున్నారు. కానీ ఏదో ఒకటి చేసి నీ వారసత్వాన్ని నిరూపించాలి కేదార్. ఏమో దాత్రే, ఈ జన్మకి నేను నాన్నకి కొడుకుగా ఒక్కరోజైనా బ్రతకగలనా అన్న అనుమానం వేస్తుంది.